దేవుని కొరకు ఈ మనుషులందరినీ సంపాదించాలని వధించబడింది గొర్రెపిల్లైన క్రీస్తు. ఆ గొల్గొతా కొండ మీద ఏ రీతిగా వధించబడ్డాడో ఆ ప్రతిమ అక్కడ ఆ మహిమ చూస్తున్నాడు యోహాను. వధించబడిన గొర్రెపిల్ల ఉన్నట్లుగా కనబడినట్టున్నాడు. ఆ గొర్రెపిల్ల భూమి మీదకి వచ్చి రక్తం చిందించిన క్రీస్తు ప్రపంచ ప్రతి మనిషి కొరకు, మనందరి కొరకు, నీ కొరకు, నా కొరకు ఆయన రక్తం చిందించబడింది. ఎందుకంటే రక్తం చిందించకుండా పాప విమోచన లేనే లేదు. ఇది హిందువులకి తెలుసు, ముస్లింస్కి తెలుసు, క్రైస్తవులకి తెలుసు. అయితే రక్తం చిందిస్తేనే పాప విమోచన అని తెలుసు. రక్తం చిందించేవాడు కళ్ళ ముందున్నా కూడా తెలుసుకోలేకపోతున్నారే. 2020 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి ఒక్కసారి ఒక్క బలి జరిగింది. ఇక ఆ బలి తర్వాత బలులు నిలిపివేయబడ్డాయి. అప్పటి వరకు గొర్రెలు, పొట్టేళ్లు, మేకలు, దూడలు, పక్షులు, పావురములు, గువ్వలు వధించబడ్డాయి, రక్తం చిందించబడింది. అయితే కోడెల రక్తమందు, మేకల రక్తమందు విమోచన లేదు కాబట్టి, కాలం సమీపించింది కాబట్టి దైవ కుమారుడే అనాదిలో వధించబడిన యేసు భూమి మీదకి వచ్చి ప్రపంచ మానవాళి అందరి కొరకు రక్తము చెల్లించి ప్రాణమని వెల చెల్లించాడు. హల్లెలూయా. ఇది ఎవరెవరికి వర్తించింది అంటే భూ ప్రపంచం మీద ఉన్న ప్రతి మనిషికి. ఎవరెవరికి?